హలో ఫ్రెండ్స్, ఒకేలా మీరు ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షా తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షాల కంపారిజన్ కంపల్సరీగా చూడాల్సిందే. అందులో మొదటిది వచ్చేసి మార్కెట్లోనే అత్యధిక పవర్ మరియు పర్ఫార్మెన్స్ ఇచ్చే మంత్రా సూపర్ కార్గో, మరియు రెండోది వచ్చేసి మార్కెట్ లీడర్ అయిన మహీంద్రా తరపున వచ్చే జోర్ గ్రాండ్. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కంపారిజన్ మనం ఈ వీడియోలో చేసి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ని తెలుసుకుందాము. మరి దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈబుల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మెయిన్ పర్ఫార్మెన్స్ నే కంపారిజన్ చేస్తున్నాము. అదేవిధంగా వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ని మాత్రమే మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఒకవేళ మీరు ఈ ఆటో రిక్షాల గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ రెండు ఇండివిజువల్ ఆటోల వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. వీటి లింక్స్ నేను ఐకార్డ్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఫుల్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ని తప్పకుండా చూడండి. అయితే ముందుగా ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో వచ్చే వేరియంట్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఆటో రిక్షా మోడల్స్లో 3 వేరియంట్లు అవైలబుల్గా ఉన్నాయి. అంటే మహీంద్రా తరపున కూడా 3 వేరియంట్లు ఉన్నాయి. అంటే పికప్ వ్యాను మరియు కంటైనర్ తోటి 2 ఉన్నాయి. అదేవిధంగా సూపర్ కార్గో ఆటో రిక్షాలో కూడా పికప్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాతో పాటు కంటైనర్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ రెండిట్లో వచ్చే కంటైనర్స్ కూడా దాదాపుగా సేమ్ కెపాసిటీతో వస్తాయి. సూపర్ కార్గోలో 140 క్యూబిక్ ఫీట్ మరియు 170 క్యూబిక్ ఫీట్ కంటైనర్ ఉంటుంది. అదేవిధంగా మహీంద్రాలో కూడా దాదాపుగా 140 మరియు 170 క్యూబిక్ ఫీట్ కంటైనర్స్ ఉంటాయి. దాదాపుగా ఎందుకు అంటున్నా అంటే క్యూబిక్ ఫీట్ లో కొంచెం తక్కువగా ఉంది మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో. అయితే ఈ వీడియోలో మనము ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పికప్ ఆటో రిక్షాని తీసుకుందాము. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ మూడిట్లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. కాకపోతే కంటైనర్ సైజు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మిగతా పర్ఫార్మెన్స్, రేంజ్, బాడీ బిల్డ్ క్వాలిటీ మరియు అదేవిధంగా బ్యాటరీ, మోటార్ పర్ఫార్మెన్స్ సేమ్ టు సేమ్ ఉంటుంది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో లభించే వీల్ బేస్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గో 2350 mm వీల్ బేస్ మరియు 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అదే జోర్ గ్రాండ్ 2200 mm వీల్ బేస్ మరియు 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ రెండిట్లో కూడా బెటర్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. ఈ రెండు కంపెనీస్ కూడా ఈ రెండు ఆటో రిక్షాలో మెటల్ బాడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి బిల్డ్ క్వాలిటీతో ఎక్కువ డిఫరెన్స్ కనిపించదు. ఇక ట్రే సైజ్ చూసుకున్నట్లయితే మన కార్గో ఆటో రిక్షాలో ట్రే సైజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం పికప్ వ్యాన్ గురించి మాట్లాడుతున్నాం కదా. పికప్ వ్యాన్ లో లభించే ట్రే సైజ్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో 6.2 ఫీట్ లెంత్, 4.7 ఫీట్ వెడ్త్, 1.1 ఫీట్ హైట్ ట్రే లభిస్తుంది. అదే జోర్ గ్రాండ్ లో 6 ఫీట్ లెంత్, 4.5 ఫీట్ వెడ్త్, 0.9 ఫీట్ హైట్ ట్రే లభిస్తుంది. అంటే ట్రే పరంగా, డైమెన్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే మహీంద్రా జోర్ గ్రాండ్ లో కొంచెం చిన్న ట్రే మనకు వస్తుంది. అదే సూపర్ కార్గోలో కొంచెం పెద్దగా ఉంది అన్నట్ల. హైట్ లో కూడా అంటే 1 ఫీట్ ఇస్తారు కదా ఆ డోర్స్ కూడా పెద్దగానే ఉన్నాయి మహీంద్రాతో కంపారిజన్ చేస్తే. అయితే ఈ ట్రేలో వేసే పేలోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో 580 kg పేలోడ్ కెపాసిటీ వస్తుంది. అదే జోర్ గ్రాండ్ లో 506 kg పేలోడ్ కెపాసిటీ వస్తుంది. అంటే ఇది అఫీషియల్ తరపున. ఇక మనం అన్అఫీషియల్ గా దీని పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 1 టన్ వరకు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికన్నా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆటో రిక్షాలో కూడా నేను 1 టన్ వేసి ఆల్రెడీ ట్రయల్ చేశాను. కాబట్టి ఈ మాక్సిమం మనం 1 టన్ వరకు ఈజీగా ఈ ఆటో రిక్షాలో తీసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే అఫీషియల్ గానే సూపర్ కార్గోలో కొంచెం ఎక్కువ పేలోడ్ కెపాసిటీ ఉంది కాబట్టి అన్అఫీషియల్ గా కూడా దీంట్లో మహీంద్రా కంటే ఎక్కువనే పేలోడ్ కెపాసిటీ తీసుకోవచ్చు. ఇక బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. మరియు జోర్ గ్రాండ్ లో హైడ్రాలిక్ డ్రమ్ బ్రేక్స్, ఏవైతే రెగ్యులర్ ఆటో రిక్షాలో బ్రేకింగ్ వస్తాయో అవే బ్రేకింగ్ సిస్టమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సస్పెన్షన్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో ఫ్రంట్ లో డబుల్ లీడింగ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుంది. అదే రేర్ సైడ్ రిజిడ్ ఎక్సెల్ విత్ లీ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. దీంట్లో కొంచెం పేలోడ్ కెపాసిటీ ఎక్కువగా ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం సస్పెన్షన్ కూడా కొంచెం హార్డే ఉన్నాయి. ఎందుకంటే లీప్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ లో కొంచెం స్మూత్నెస్ తక్కువ ఉంటుంది. మనం లోడ్ కోసం, ఎక్కువ లోడ్ కోసం ఈ సస్పెన్షన్ ని వాడతారు. అదే సస్పెన్షన్ మనకు ఇక్కడ సూపర్ కార్గోలో వస్తుంది. ఇక జోర్ గ్రాండ్ లో వచ్చేసి ఫ్రంట్ లో హెలికల్ స్ప్రింగ్, హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ వస్తుంది. రేర్ సైడ్ రబ్బర్ స్ప్రింగ్, హైడ్రాలిక్ డంపేర్ తో వస్తుంది. కొంచెం స్మూత్ సస్పెన్షన్ మనకు మహీంద్రా జోర్ గ్రాండ్ లో లభిస్తుంది. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో లభించే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో మనకు 45 km/h టాప్ స్పీడ్ వస్తుంది. జోర్ గ్రాండ్ లో 50 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ రెండిట్లో కూడా పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరిగింది. కాకపోతే సూపర్ కార్గోలో కొంచెం రీసెంట్ గానే వచ్చింది కాబట్టి అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్ వీళ్ళు చెప్తున్నారు. మోటార్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో 12
కిలోవాట్ పీక్ పవర్ 70 Nm టోర్క్ వస్తుంది మరియు జోర్ గ్రాండ్ లో 12 కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది, కాకపోతే 50 Nm టోర్క్ వస్తుంది. టోర్క్ విషయంలో కొంచెం జోర్ గ్రాండ్ తక్కువ టోర్క్ ఇస్తుంది. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో 12.7 డిగ్రీ గ్రేడబిలిటీ వస్తుంది, జోర్ గ్రాండ్ లో మనకు 11.5 డిగ్రీ గ్రేడబిలిటీ వస్తుంది. గ్రేడబిలిటీ అంటే మనం ఎక్కువ గ్రేడబిలిటీ ఉంటే మనం ఎక్కువ బరువు వేసి గడ్డలకు ఎక్కించే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎక్కువ గ్రేడబిలిటీ ఉన్నదే బెటర్ మన కోసం. ఇక రేంజ్ చూసుకున్నట్లయితే ఈ రెండు కంపెనీస్ కూడా సర్టిఫైడ్ రేంజ్ మరియు టిపికల్ డ్రైవింగ్ రేంజ్ రెండు కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. సూపర్ కార్గోలో 200+ కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 160 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అదే జోర్ గ్రాండ్ లో 158 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 90 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ 90 కిలోమీటర్లే మనకు ఆన్ గ్రౌండ్ రివెల్ లో మనకు జోర్ గ్రాండ్ లో వస్తుంది. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఈ రెండిట్లో కూడా డిఫరెంట్ బ్యాటరీ టైప్స్ ని వాడడం జరిగింది. సూపర్ కార్గోలో రీసెంట్ గా వచ్చింది కాబట్టి లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని యూజ్ చేశారు. జోర్ గ్రాండ్ కొంచెం ఫస్ట్ వచ్చిండే కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. ఇక కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో 13.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. జోర్ గ్రాండ్ లో 10.24 కిలోవాట్ అవర్ బ్యాటరీ లభిస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ రెండిట్లో కూడా ఆఫ్ బోర్డ్ ఛార్జరే వస్తుంది. అయితే ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే సూపర్ కార్గోని మనము 4 గంటల 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే జోర్ గ్రాండ్ ని 4.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. సూపర్ కార్గో ఆటో రిక్షాలో ఏవైతే 3 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు మనం మాట్లాడుకుంటున్నామో ఇవి కాకుండా కూడా ఇంకా 2 డిఫరెంట్ వేరియంట్స్ వస్తాయి. ఆ వేరియంట్స్ లో 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఆ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి మీరు ఆ వీడియో తప్పకుండా చూడండి. అయితే పర్ఫార్మెన్సే కాకుండా ఈ రెండు కంపెనీస్ ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పైన ఇచ్చే వారంటీ చూసుకున్నట్లయితే మంత్రా సూపర్ కార్గో పైన 5 సంవత్సరాలు లేదా వారంటీ ఇస్తుంది. అదే జోర్ గ్రాండ్ 5 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల పైన వారంటీ అందిస్తుంది. ఈ వారంటీ ఈ పర్ఫార్మెన్స్ తో వచ్చే ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గో యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,37,000 నుంచి. అదే జోర్ గ్రాండ్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,07,000 నుంచి. ప్రైస్ పరంగా ఎక్కువ డిఫరెన్స్ లేదు, కాకపోతే సూపర్ కార్గోలో 3 వేరియంట్లు వస్తున్నాయి కాబట్టి హయ్యర్ వేరియంట్కి వెళ్ళేసరికి అంటే పెద్ద కంటైనర్కి వెళ్ళేసరికి కొంచెం ప్రైస్ పెరుగుతుంది. అంటే రెండిట్లో కూడా పెద్ద కంటైనర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ అవి తీసుకున్నామంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ట్రేది ఏదైతే ఆటో రిక్షా ఉందో ఆ దాని ప్రైస్ ఇది, అంటే బేస్ వేరియంట్ అనుకోండి. ఒక విధంగా పర్ఫార్మెన్స్ వద్ద కాకు మనకు ఓన్లీ కంటైనర్ పరంగా చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కంప్లీట్ కంపారిజన్. ఇవి కాకుండా కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ముందుగా మనం సూపర్ కార్గో పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఇందులో డైమెన్షన్స్ పరంగా మహీంద్రా కన్నా ఎక్కువ డైమెన్షన్ అంటే మెజర్మెంట్లో ఎక్కువనే లభిస్తుంది. అంటే మనం ట్రే సైజ్ తీసుకున్నా కూడా, కంటైనర్ సైజ్ తీసుకున్నా కూడా, వీల్ బేస్ తీసుకున్నా కూడా కొంచెం ఎక్కువనే మనకు సూపర్ కార్గోలో లభిస్తుంది. ఇక ఇదే కాకుండా ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ అంటే బ్రేకింగ్ సిస్టమ్ లో కూడా చాలా సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. దీనితో పాటు పేలోడ్ కెపాసిటీ కూడా ఎక్కువనే ఉంటుంది, టోర్క్ కూడా ఎక్కువగా ఉంది, ఇక గ్రేడబిలిటీ అయితే ఎక్కువనే ఉంది. ఇవి కాకుండా బ్యాటరీ సైజ్ ఎక్కువ ఇచ్చినందువల్ల మనకు రేంజ్ కూడా ఇక్కడ ఎక్కువ వస్తుంది. అంటే టిపికల్ డ్రైవింగ్ రేంజ్ అయినా ఎక్కువనే ఉంది, మనకు సర్టిఫైడ్ రేంజ్ అయినా కూడా ఎక్కువనే ఉంది. ఇక జోర్ గ్రాండ్ లో కూడా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అందులో మనకు 150 ఉంటే ఇందులో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, కాబట్టి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది. ఇంకోటి స్పీడ్ ఎక్కువ ఉంది, 50 కిలోమీటర్ ఉంది కదా, ఆ స్పీడ్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంది పాజిటివ్ అంటే లోవర్ ప్రైస్, అంటే 30,000 తక్కువ మనకు వస్తుంది కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇవి కాకుండా ఈ రెండింటి మధ్య సేమ్ కామన్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మోటార్ పవర్ మాత్రం ఈ రెండిట్లో సేమ్ ఉంటుంది. టోర్క్ డిఫరెంట్ ఉంది కానీ మోటార్ పవర్ సేమ్ ఉంది. ఇంకోటి 5 years వారంటీ ఏదైతే ఉందో అది సేమ్ ఉంది. మిగతా అన్ని డిఫరెన్స్ ఉన్నాయి కూడా మీకు చెప్పేశాను ఏ దాంట్లో ఏది పాజిటివ్ ఉన్నది అనేది. అయితే ఫ్రెండ్స్ ఇది మంత్రా తరపున వచ్చే సూపర్ కార్గో మరియు మహీంద్రా తరపున వచ్చే జోర్ గ్రాండ్ మధ్య కంప్లీట్ కంపారిజన్. అయితే ఈ కంపారిజన్ తర్వాత మీ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఏది ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఏదైనా తీసుకోవాలనుకుంటే ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.